ప్రస్తుతం మనతో పాటు శాంత్ కుమార్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కోశాధికారి. శాంత్ కుమార్ గారు, ప్రతి సంవత్సరం హర్ ఘర్ తిరంగా యాత్ర చేపడుతున్నారు. సో జనాల లోపల దేశభక్తి కూడా ఆ విధంగా వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ బీజేపీ ప్రయత్నం ఏమనుకోవచ్చు అసలు ఈ యాత్ర చేపట్టడం ముఖ్య ఉద్దేశం? ముఖ్యంగా బీజేపీ యొక్క ప్రయత్నం ఏంటంటే భారతీయులలో ఐక్యత, జాతీయవాదం, దేశ సమగ్రత, దేశ సంరక్షణ మీద అవగాహన కల్పించడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ప్రతి పౌరుడు తన ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరించుకున్నప్పుడే వారికి దేశం గురించి, జాతీయవాదం గురించి, దేశ ఐక్యత గురించి తెలుస్తుందనే విషయంతో భావి తరాలకు కూడా ఈ విషయం తెలియాలని ఈ సంవత్సరం మాత్రం నరేంద్ర మోదీ గారు, మన ప్రియతమ ప్రధాని, చిన్న పిల్లలతో జెండాను ఎగరవేయడానికి మాకు ఆదేశం ఇచ్చారు. ఆ ప్రకారంగానే ప్రతి ఇంటి మీద ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక చిన్న అబ్బాయితో, అంటే స్కూల్ గోయింగ్ అబ్బాయితో జెండా ఎగరవేసి వాళ్లకు జెండా ఎగరవేయడం ఒక అనుభూతిని తెలియజేయాలని, దేశం పట్ల భావన, బాధ్యతల్లో వాళ్ళు తెలుసుకోవాలని ప్రతి పౌరుడు కూడా ఈ విషయాన్ని గమనిస్తేనే మన దేశానికి ప్రస్తుతానికి నీడవుతారు ఏంటంటే సమగ్రత, సంరక్షణ. కాబట్టి ఏ విదేశీ శక్తులు కానీ, దేశ శక్తులు కానీ విచ్ఛిన్నకరంగా కానీ, వికృతంగా కానీ పనిచేసే వాళ్ళకి పోరాడడానికి, ఎదుర్కోవడానికి మనలో అవగాహన, ఐక్యత చాలా అవసరం. అందుకే ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ, మన ప్రియతమ ప్రధాని, ప్రతి ఒక్క పౌరుకి పిలుపు ఇచ్చారు. అది ఈ రోజు పాటిస్తున్నాం. అవును, ఎందుకంటే ఇతర దేశాల్లో మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నప్పుడు మనం అంత బలహీనులం కాదు. ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఆల్రెడీ మొదలైంది. 2047కి అది పూర్తవుతుంది. అప్పటికి మనం మొట్టమొదటి స్థానంలో ఉంటాం ఆర్థికంగా. కాబట్టి అలాంటి యొక్క దృక్పథంతో, అలాంటి లక్ష్యంతో ముందుకెళ్తున్న మనం నరేంద్ర మోదీ గారు ఈ మధ్యనే జరిగిన ఉత్తరప్రదేశ్ లో ఒక మీటింగ్ లో మన స్వదేశీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా లోకల్ ఫర్ వోకల్ అనే విషయాన్ని, స్వదేశీ వ్యవహారాన్ని బాగా జనంలోకి తీసుకెళ్తున్నారు. నిజంగా మన ఆత్మనిర్భర భారత్ నిజంగా నిలవాలంటే మన స్వావలంబన కోసం మనం స్వదేశీ వస్తువులు అందరూ వాడాలని నరేంద్ర మోదీ గారు పిలుపు. కాంగ్రెస్ కు ఇది మామూలే. గెలిచినప్పుడల్లానేమో ఓటీఎంలు బాగుంటాయి, అండ్ ఓడిపోయినప్పుడల్లానేమో బాగుండవు ఓటు మిషన్స్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి 240 సీట్లు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఎగిరి గంతేశారు. అన్ని బాగున్నాయి, ఏవిఎంలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ గెలవగానే ఇక నరేంద్ర మోదీని ఓడగొట్టడం మా వల్ల కాదు అని ఇది ఒక తొండి ఆట ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. 30 మంది ఎంపీలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ అది వెళితే అక్కడ వాళ్ళకి సరైన సమాధానం వచ్చేస్తుంది, దేశం ముందు వాళ్ళు విఫలం అవుతారని, అపహాస్యం పాలవుతారని చెప్పి కావాలని 150 మంది ఎంపీలతో వెళ్లి దాన్ని అరాచకం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇది శాంతిని భగ్నం కనిపించడానికి, ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప కాంగ్రెస్ వాదనలో నిజం లేదు.